ఏంటి సింధు గారు, ఆన్సర్ చెప్పడానికి అంత కంగారు పడుతున్నారు? ఆహా, అదేం లేదే. నేనేమీ కంగారు పడ్డం లేదు, నార్మల్గానే ఉన్నాను. సింధు సమాధానం చెప్పకుండా కావాలని ప్రాజెక్ట్ గురించి ప్రెస్ వాళ్ళకి డౌట్ రావాలని ట్రై చేస్తోంది. మధు మేడం, ఈ మధ్య చాలా వెంచర్స్ చూస్తున్నాను. ల్యాండ్ ఎక్వైర్ చేయకుండానే వెంచర్ స్టార్ట్ చేసి కస్టమర్స్ దగ్గర డబ్బులు వసూలు చేసి అప్పుడు ఇప్పుడు అంటూ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేయకుండా సిమెంట్ ధర పెరిగింది, మెటల్ ధర పెరిగింది అని ఎక్స్ట్రా మొత్తం డిమాండ్ చేస్తూ డిలే చేస్తున్నారు. మీ ప్రాజెక్టులో కూడా అలాంటి ప్రాబ్లం ఏమైనా వస్తుందా? అలాంటి ప్రాబ్లం ఏమీ రాదు. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ అయిపోయింది. అది జరగకుండా మేము మా ప్రాజెక్ట్ ని పబ్లిక్ ముందు ఎలా అనౌన్స్ చేస్తాం? మా ప్రాజెక్ట్లో 100కి 200% జెన్యూనిటీ, సిన్సియారిటీ ఉంది. మీరెవ్వరూ ఏమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓకే మేడం, ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ అయిందని చెప్తున్నారు కదా, ఆ ల్యాండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మా ప్రెస్ వాళ్ళకి చూపించగలరా? భలే దొరికావు మధు. ఇప్పుడు చెప్పవే సమాధానం ప్రెస్ వాళ్ళకి. ఏంటి మేడం, డాక్యుమెంట్స్ చూపించమంటే ఎవరు ఏం మాట్లాడరేంటి? ఆ డాక్యుమెంట్స్ ఎందుకు చూపించమన్నానంటే, నిజంగానే ఆ ల్యాండ్ కనుక ఎక్వైర్ అయి ఉంటే అదే విషయాన్ని మేము మా పత్రికలో ప్రచురిస్తాం. దానివల్ల మీ కంపెనీలో స్టార్ట్ చేయబోయేటువంటి కొత్త ప్రాజెక్ట్కి పబ్లిసిటీ పెరిగి జనాల్లో మరింత నమ్మకం కలుగుతుంది. దానికోసమే అడుగుతున్నాను మేడం, దయచేసి ఆ డాక్యుమెంట్స్ని చూపించండి. అది చూడండి, చాలా తక్కువ ధరల్లో గుడ్ క్వాలిటీతో ఈ మహానగరంలో మధ్యతరగతి వాళ్ళ సొంతింటి కలని మేము నిజం చేయబోతున్నాం. ఇది పక్కాగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. దట్స్ ఆల్. ఓకే సార్. ప్రెస్ మీట్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య. నాకు థ్యాంక్స్ ఎందుకమ్మా? నేను అడగమన్న క్వశ్చన్స్ మీరు అడిగారు కదా, అందుకన్నయ్య. అమ్మా సింధు, నాకు డౌటు. నువ్వు వాస్తవ గారి కంపెనీలో వర్క్ చేసినప్పటి నుంచి నువ్వు నాకు బాగా తెలుసు. నువ్వంటే నాకు బాగా నమ్మకం కూడా. ఎన్నో సక్సెస్ ప్రాజెక్ట్స్ని డీల్ చేసావు. బట్ ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు ఇంత అనుమానపడుతున్నావు? నేను ఎక్కడ వర్క్ చేసినా అక్కడ తప్పు జరగకుండా ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలని చూస్తానన్నయ్య. కానీ కొంతమంది కొత్త వాళ్ళు మెయిన్గా ఈ ప్రాజెక్ట్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. వాళ్ళని మేనేజ్మెంట్ పూర్తిగా నమ్మేసింది. ప్రాజెక్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లాలన్నదే నా అంబిషన్ అన్నయ్య. అప్పుడే మేనేజ్మెంట్ నిజానిజాలు తెలుసుకుని జాగ్రత్త పడతారు.
బట్ లక్కీగా ప్రెస్ మీట్లో మీరుండబట్టే ఇది నేను చేయగలిగాను. నువ్వు రాసిచ్చిన ప్రశ్నలు చూసిన తర్వాత నాకు కూడా ఈ ప్రాజెక్ట్ మీద కొన్ని డౌట్స్ వస్తున్నాయమ్మా. నువ్వు ఓకే అంటే గవర్నమెంట్లో నాకు తెలిసిన కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు. ఆ ల్యాండ్ గురించి డీటెయిల్స్ కనుక్కుంటానమ్మా. మీరు జర్నలిజంలో ఎంత సీనియర్గా ఉన్నారో నాకు తెలుసు అన్నయ్య. మీరు నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే నాకు కూడా ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఇదంతా ఎవరికీ తెలియకూడదన్నయ్య. సీక్రెట్గా జరగాలి. ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాము అని ఆ మెయిన్ వాళ్ళకి తెలిస్తే అలర్ట్ అవుతారు కదా, అందుకన్నయ్య. సరేనమ్మా, రహస్యంగానే సమాచారాన్ని సేకరిస్తాను. ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్స్ వల్ల మీరనుకుంటున్నట్టు విషయం అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైందంటావా అమ్మా? అయిందనే అనుకుంటున్నానన్నయ్య. అన్నయ్య, నా ఫోన్ నెంబర్ తీసుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కాల్ చేయండి. సరేనమ్మా. ఓకే అమ్మా, ఉంటాను. సరే అన్నయ్య. మంచిదమ్మా. ల్యాండ్ అంతా ఎక్వైర్ చేశారా? ఆ ల్యాండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మా ప్రెస్ వాళ్ళకి చూపించగలరా? మర్ది గారు, కూర్చోదినా. మరిది గారు నాతో ఏదో మాట్లాడాలి రమ్మన్నారంట. అవునదినా. ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోయారు వదినా. అందరూ వెళ్ళిపోయారు. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మన మొదటి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి పబ్లిక్ లో పబ్లిసిటీ కూడా స్టార్ట్ అయిపోయింది. మీకు మన కంపెనీకి ఈ ప్రాజెక్టు ద్వారా మార్కెట్లో మంచి పేరు తీసుకొస్తాను. మీరు చూస్తూ ఉండండి. ఏంటి భారతి గారు ఆలోచిస్తున్నారు? ఆ ప్రెస్ అతను అడిగిన క్వశ్చన్స్ గురించి ఆలోచిస్తున్నాను వదినా. నేనేదో వాళ్ళతో అలా చెప్పానని కాదు, కానీ నిజంగానే గవర్నమెంట్ నుంచి మనం ఆ ల్యాండ్ తాలూకు అప్రూవల్స్ని తెచ్చుకోగలం కదా. ఆ పొలిటీషియన్ ఎవరో కానీ మనకి సపోర్ట్ చేస్తారు కదా. అసలు మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మరిది గారు? ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అయ్యి అప్రూవల్స్ రాకపోతే మార్కెట్లో మన కంపెనీ రెప్యుటేషన్ పూర్తిగా డౌన్ అయిపోతుంది. ఆల్రెడీ ప్రెస్ ద్వారా పబ్లిక్ అనౌన్స్ చేసేసాం. తేడా వస్తే మాత్రం అటు జనాలు ఇటు మీడియా మనల్ని ఓ ఆట ఆడుకుంటారు వదినా. అదే నా టెన్షన్. అమ్మయ్యా, విషయం యష్ మైండ్కి ఎక్కింది. అప్రూవల్స్ గురించి ఆలోచిస్తున్నాడంటే మధు ప్రాజెక్ట్కి బ్రేకులు పడ్డట్టే. సింధు, నువ్వు ఇంటికొచ్చి మరీ స్వయంగా ఆహ్వానించిన తర్వాత కూడా నేను రాకుండా ఎలా ఉంటావమ్మా? ఖచ్చితంగా వస్తావమ్మా. ఇటివు. ఆగు చంద్ర. ఏంటి తెగ తొందరపడి దానికి మాటిచ్చేస్తున్నావు? ఇక్కడ నేను ఒకదాని ఉన్నాను అన్న విషయం మర్చిపోయావా? ఖచ్చితంగా వచ్చేస్తాను అంటున్నావు. హే, పిల్లల పేర్లు చెప్పగానే నువ్వు చెప్పిన కొత్త బట్టలు వేసుకొని పొలోమంటూ పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చేస్తామనుకుంటున్నావా? నీ ముష్టి బట్టలో మాకేం అవసరం లేదు అసలు.
మేము రామంటే రాము అంతే. అమ్మ అంటూ రిసేసేసి నీ దగ్గరకు వచ్చేశారు కదా, ఇంకా వాళ్ళు మా వారసులు ఎలా అవుతారు? శశికి నువ్వు బాగా నూరిపోసావు కదా. నేనే నిన్ను యష్ని దూరం చేశానని, మిమ్మల్ని కలవకుండా చేస్తున్నానని. నీ పిల్లల్ని నీకు దగ్గర కాకుండా ఆపానని బాగానే మాట్లాడిచ్చావు కదా నీ కూతురితో. పసిపిల్లల మనసుల్లో విషబీజాలు నాటి నా గురించి లేనిపోనివన్నీ పోగేసి చెప్పి నీ పిల్లల చేత నన్ను తిట్టించింది చాలక మళ్ళీ పిల్లల్ని అడ్డం పెట్టుకొని కొత్త నాటకం మొదలు పెట్టావా? పిల్లల పుట్టినరోజు ఫంక్షన్లో మమ్మల్ని ఆహ్వానించి అందరి ముందు మా పరువు తీయాలని ప్లాన్ చేశావా అసలా? మిమ్మల్ని తిట్టించాలని, మీ పరువు తీసి మిమ్మల్ని అవమానించాలన్న ఉద్దేశం నాకెప్పుడూ లేదు, రాదు కూడా. అమ్మగా నా పిల్లలు నాకు ఎంత ముఖ్యమో, నాన్నగా నానమ్మగా మీరు అంతే ముఖ్యం అనుకుని వచ్చాను. మీ దగ్గర నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఇన్నేళ్లు మీరే దగ్గరుండి రిషి శశిల పుట్టినరోజు చేశారు. ఈ పుట్టినరోజు కూడా మీరు పిల్లలతో ఉంటే వాళ్ళు ఆనందపడతారు. మీరు లేకపోతే బాధపడతారు. పుట్టినరోజు నాడు పిల్లల్ని బాధ పెట్టకూడదని, మీరందరూ పిల్లలకి కావాలి కాబట్టే అమ్మగా నేను బాధ్యత తీసుకుని ఇక్కడికొచ్చాను. దాము, పిల్లల పుట్టినరోజు నాడు కూడా ఎందుకీ మాట పట్టింపులు? సింధు అన్నట్టు ఇన్నేళ్లు నీ చేతుల మీదుగానే మన వారసుల పుట్టినరోజు జరిపించావు. ఈ పుట్టినరోజు కూడా మనల్ని దగ్గరుండి జరిపించమంటోంది కదా, దానికెందుకు పంతానికి పోతావు? అవునమ్మా, మనం వెళ్ళేది సింధు కోసం కాదు కదా, రిషి శశిల కోసం. పిల్లలు సంతోషంగా ఉండడమే కదమ్మా మనం కోరుకునేది. మన వల్ల వాళ్ళకి బాధ కలగడం మనకి బాధగా ఉండదా చెప్పు? వెళ్దామమ్మా. రేయ్, రిషి శశి ఇప్పుడు మన పిల్లలు కాదురా. ఈ మహాతల్లి వల్ల వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తున్నారు. శశి నాతో ఏం మాట్లాడిందో తెలిస్తే నువ్విలా మాట్లాడవురా? అవునులే, నీ కూతురు తిట్టింది నిన్ను కాదు కదా, నన్ను. దానికి నీకెందుకురా బాధ ఉంటుంది? ఈ చేతులతో పొత్తిళ్లలో ఉన్న రిషి శశిని నా గుండెలకి హత్తుకొని నానమ్మల కాదురా, ఒక అమ్మలా, నా కన్న పిల్లల్లా, కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళని ఎంతో అల్లారి ముద్దుగా పెంచితే ఆ శశి నన్ను ఎన్ని మాటలందిరా. అది విని నా గుండె బద్దలైపోయింది.
శశి చేసింది తప్పే. మిమ్మల్ని బాధ పెట్టేలా తను మాట్లాడి ఉండకూడదు. కానీ దానికి కారణం నేను కాదు. ఈ అమ్మ మీద వాళ్లకున్న ప్రేమే వాళ్ల చేత అలా మాట్లాడించి ఉండొచ్చు. నా కూతురు తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి శశి మాటలు పట్టించుకోకండి. చేతులెత్తి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ కొత్త బట్టలు వేసుకుని మీ మనవడు మనవరాలు పుట్టినరోజు ఫంక్షన్కి మీరందరూ రండి. నువ్వు దండం పెట్టి వేడుకున్నా పిల్లల పుట్టినరోజు ఫంక్షన్కి మేము రావడం అంటూ జరగదసలా. ఇక నువ్వు బయలుదేరు. బయలుదేరమన్నానా? లేదత్తయ్య, పిల్లల బర్త్డేకి మనం వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు మధు? నీకేమైనా మతిపోయిందా? లేదత్తయ్య, మతి ఉండే మాట్లాడుతున్నాను. రిషి శశి సింధు పిల్లలు మాత్రమే కాదు, మీ మనవడు మనవరాలు కూడా, మీ ఇంటి వారసులు కూడా. ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. రేపు మీ ఇంటి మర్యాదలు నిలబెట్టవలసింది, కాపాడాల్సింది వాళ్లే కదత్తయ్య. పిల్లలు మరిదిగారి రక్త సంబంధం అత్తయ్య. అది కాదనగలరా మీరు? ఇందాక మీరే అన్నారు కదత్తయ్య, నానమ్మలా కాదు ఒక అమ్మలా నా కన్న బిడ్డల్లా పిల్లల్ని మీ గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను అని. ఆ మమకారం, ఆ అనురాగం, ఆ ఆప్యాయత అదంతా ఈ సింధు మీద ఉన్న కోపంతో వదిలేసుకుంటారా? చంపేసుకుంటారా? చెప్పండి అత్తయ్య. రిషి, డెకరేషన్ భలే ఉంది కదా? అవును శశి, నాకైతే భలే నచ్చింది. శశి, అమ్మా, డెకరేషన్ సూపర్ గా ఉంది. బయట డెకరేషన్కి మీరు ఇంత సర్ప్రైజ్ ఫీల్ అయితే లోపల డెకరేషన్ చూస్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఇంట్లో కూడా డెకరేషన్ చేయించావా అమ్మా? అవును శశి. అయితే చూద్దాం పదమ్మా. పదండి, పద. ఎలా ఉంది? సూపర్ గా ఉందమ్మా. అవునమ్మా, మా బర్త్డే ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ అవుతుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. థ్యాంక్స్ అమ్మా. మీ బర్త్డే ఫంక్షన్కి నేను ఎంత చేసినా తక్కువేనన్నా. అందుకే ఇంత కేర్ తీసుకుంటున్నాను. అమ్మా, ఈ డెకరేషన్ అంతా మా ఫ్రెండ్స్ చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? అవునమ్మా, మా ఫ్రెండ్స్ బర్త్డే ఫంక్షన్స్ కి నేను శశి చాలాసార్లు వెళ్ళాం. కానీ ఎవ్వరూ కూడా నీ అంత గొప్పగా డెకరేషన్ చేయించలేదు తెలుసా? మా మంచి అమ్మా. అవును శశి, మంచి అమ్మ ఉండటం నిజంగా మన లక్కీయే. థ్యాంక్స్ అమ్మా.
మంచి అమ్మే కాదు, మీకు మంచి నాన్న కూడా ఉన్నారు. ఉమ్, అమ్మా, మా బర్త్డే ఫంక్షన్కి నాన్న ఖచ్చితంగా వస్తున్నారు కదూ? ఒక్క మీ నాన్నే కాదు, మీ నాన్నతో పాటు మీ నాన్నమ్మ, తాతయ్య, ఆ ఇంట్లో వాళ్ళందరూ వస్తున్నారు. హాయ్. అవునా? మా ఫంక్షన్కి నానమ్మ, తాతయ్య కూడా వస్తున్నారా? ఉమ్, నిజంగానా? అవును నాన్న, వస్తున్నారు. నానమ్మ, తాతయ్య వస్తున్నారు. అరే చాలు 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 చాలు. అమ్మా, స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరికి మేమేం చెప్పామో తెలుసా అమ్మా? ఏం చెప్పారు? మా బర్త్డే ఫంక్షన్ లో మా అమ్మ నాన్న కలిసిపోతారు, ఇంకా మేము మా అమ్మ నాన్నలతో కలిసే ఉంటామని చెప్పాం. ఆ, నా కోరిక కూడా అదే శశి. మన అందరం కలిసి ఉండే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. మీ పుట్టినరోజు, మీ నాన్న మనతో కలిసి ఉండే రోజు ఈ రోజే అయితే అంతకంటే నాకు ఇంకేం కావాలి? సరే పదండి, అందరూ వచ్చేస్తారు, మీరు ఫ్రెష్ అవ్వాలి కదా. పదండి పదండి. అలాగే అమ్మా. పదండి వెళ్దాం. పదండి వెళ్దాం. రండి. సింధు, వదినా చూసావా ఆ సింధు హంగు ఆర్పాటమును? అమ్మా సింధు, మావయ్య, చల్లగా ఉండమ్మా. గాడ్ బ్లెస్ యూ. అత్తయ్య ఏ షేరి మావయ్య. వస్తున్నారమ్మా. నీ పిల్లల పుట్టినరోజు వేడుక ఎంతో వైభవంగా చేస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏంటి యష్ అలా చూస్తున్నావు? చాలా బాగున్నావు. ఏమన్నావు యష్? అదే బర్త్డే ఫంక్షన్ అరేంజ్మెంట్స్
చాలా బాగున్నాయి అంటున్నాను. లేదు, నువ్వు ఆ సెన్స్తో అనలేదు, ఆ, వేరే ఏదో ఫీల్తో అన్నావు. ఆ, అలా ఏం లేదు సింధు, నేను బర్త్డే సెన్స్లోనే అన్నాను. నాకు తెలుసు యష్, నన్ను చూడగానే నీ మనసులో ఎలాంటి భావన కలిగిందో. అది బయటపడకుండా మాటలతో కవర్ చేసుకుంటున్నావు కదూ? ఉమ్? దాచుకోకు యష్. భావాలైనా బంధాలైనా పంచుకుంటేనే మనుషుల మధ్య అనుబంధాలు పెరుగుతూ పోతాయి. ఈ శారీలో నిన్ను చూసి ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయి అనుభూతికి లోనయ్యాను. మళ్ళీ నన్ను నేను గుర్తు చేసుకున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. బంధాలలో స్వచ్ఛత లోపించినప్పుడు అందమైన భావాలు కూడా భారంగా మారి అనుబంధాల మధ్య అడ్డంగా నిలబడతాయి. అనుమానం అపార్థం అని కారు మేఘాలు అడ్డంగా ఉన్నప్పుడు స్వచ్ఛమైన ఉషాకిరణాలు కూడా భూమిని చేరలేవు యష్. అమ్మ, పదండి. నానమ్మ, నిన్ను తిట్టినందుకు మేమిద్దరం లెంపలేసుకుంటున్నాం. సారీ చెప్పాం కదా నానమ్మ, ఇంకా నీ కోపం పోలేదా అసలా? అంత తొందరగా పోదసలా. తప్పు ఒప్పుకున్నాం కదా. గుంజీలు కూడా తీసాం కదా, ఇంకా గుంజీలు తీయమంటావా చెప్పు? రిషి, ఇంకా తీద్దాం పట్టరా, నాన్నమ్మ ఇంకా కోపంగానే ఉంది. వద్దు బంగారం, ఆగండి ఆగండి. మీరు గుంజీలు తీయాల్సిన అవసరం ఏమీ లేదసలా. అయినా నన్ను తిట్టింది ఎవరో బయటి వాళ్ళు కాదు కదా, నా ముద్దుల మనవడు, నా ముద్దుల మనవరాలే కదా. మిమ్మల్ని క్షమించేశానులే. కాకపోతే ఎక్కడో మనసులో బాధగా ఉంది. బాధుందా? మమ్మల్ని దీవించు నానమ్మ. మీరిద్దరూ ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. అమ్మయ్యా, ఎలాగైతేనే మీ నానమ్మ కోపం ఇద్దరూ పోగొట్టేశారు. నానమ్మ, నేను నిన్ను తిట్టినందుకు నువ్వెంత బాధపడ్డావో ఇక్కడ నేను అంతే బాధపడ్డాను అసలు. అందరికన్నా నాకు నువ్వే ఎక్కువ నానమ్మా. ఏంటి, నిజంగానా అసలా? అవును నానమ్మ, నీ తర్వాతే తాతయ్య, నీ తర్వాతే నాన్న, చివరికి నీ తర్వాతే మా అమ్మ కూడా. నా తల్లే, నా తల్లే, ఎంత బాగా చెప్పావే అసలా. విన్నావా చంద్ర, నా మనవరాలు ఏం మాట్లాడిందో విన్నావా? ఎంతైనా
శశికన్నీ నీ బుద్ధులే కద్దాము. నీ లక్షణాలతో పాటు నీ ఊత పదం అసలా కూడా వచ్చేసింది తనకి. అవును అసలా. పెద్దనాన్న మమ్మల్ని ఆశీర్వదించండి. హే లేవండి లేవండి. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రిషి శశి. థ్యాంక్ యూ పెద్దనాన్న. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే పిల్లలు. థ్యాంక్ యూ పెద్దమ్మా. అయ్యో లేవండి లేవండి లేవండి, చల్లగా ఉండండి. మిమ్మల్ని మన ఇంటికి తీసుకువెళ్తాం, సరేనా? మా అమ్మని కూడా తీసుకువెళ్ళిపోదాం మనం. ఆ, ఆ, మీ అమ్మని ఎక్కడికి తీసుకువెళ్ళాలో తప్పకుండా అక్కడి వరకు తీసుకువెళ్దాం. ఓకేనా? ఓకే. వామ్మో, చేసి ఎంత కోపంగా చూస్తుందేంటి? కొంప తీసి అందరి ముందు నిజంగానే బయట పెట్టిస్తుందా ఏంటి? శశి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏయ్, అసలు నువ్వెందుకు మా బర్త్డే ఫంక్షన్ కి వచ్చావు? వెళ్ళిపో. శశి, ఏమైందమ్మా? ఎందుకు సంధ్య మీద అరుస్తున్నావు? ఈ సంధ్య మంచిది కాదు నాన్న, చాలా చెడ్డది. అదేంట్రా శశి అలా అంటున్నావు? ఆ సంధ్య నిన్ను అమ్మలాగా చూసుకుంది కదా, నువ్వంటే తనకి ఎంత ప్రేమో. లేదు నానమ్మ, ఈమె అమ్మ కాదు. తన ప్రేమ నిజం కాదు, అదంతా నటన, మోసం. అసలేమైంది శశి? తాతయ్య, నేనిమ్మని అమ్మగా అనుకున్నాను, కానీ ఈమె నన్ను ఓడించాలని చూసింది. సంధ్య నిన్నెందుకు ఓడించాలనుకుంటుంది శశి? ఎందుకంటే పెద్దనాన్న, నేను గెలిస్తే మా సింధు అమ్మ గెలిచినట్టే కదా. మా అమ్మని ఓడించాలనే ఆ రోజు నన్ను ఓరల్ ఎగ్జామ్ కి వెళ్ళనివ్వకుండా ఈ సంధ్య నన్ను క్లాస్ రూమ్ లోకి లాక్కెళ్ళి నన్ను బంధించాలని చూసింది. అప్పుడు సింధు అమ్మే వచ్చి పాపం నన్ను కాపాడింది. అంతేకాదు, నేను అమ్మ కార్లో స్కూల్కి వెళ్తుంటే దారిలో రౌడీలను పెట్టి ఆపాలని చూసింది కూడా ఈ సంధ్యనే. అమ్మ హాస్పిటల్లో చావు బ్రతుకులో ఉండటానికి కారణం కూడా ఈ సంధ్యనే. ఏంటి సంధ్య, నా కూతురు చెప్పేది నిజమేనా? మాట్లాడవే. ఎంత నమ్మాను నిన్ను,
నా పిల్లల్ని తల్లిలా చూసుకుంటావని నీ మెళ్ళలో తాళి కట్టడానికి కూడా రెడీ అయ్యాను. నన్నే మోసం చేస్తావా? నా కూతురు ఓరల్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వకుండా ఆపి తనని ఓడించాలని చూస్తావా? నిన్ను ఛీ! దాన్ని ఇంకొకటి పీకకుండా ఆగిపోయావేంట్రా? నిన్ను నన్ను పట్టుకో చూద్దాం. రిషి జాగ్రత్తమ్మా. అయ్యో 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 సారీ నాన్న, చూసుకోలేదు. అరే అయ్యో పర్లేదులేమ్మా. అమ్మా ఇలా రా. ఇప్పుడే వస్తానండి. ఏంటమ్మా? అమ్మా, నాన్న షర్ట్ కూల్ డ్రింక్ పడి పాడైపోయింది. అయ్యో, నాన్నని లోపలికి తీసుకెళ్లి షర్ట్ చేంజ్ చేసి తీసుకురా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నాన్నని తీసుకెళ్లి షర్ట్ చేంజ్ చేయించి తీసుకురా. ఏమీ అవసరం లేదు. ఇలా ఉంటే ఏం కాదులే. అలా కూల్ డ్రింక్ పడిన షర్ట్తో యష్ ఎలా ఉంటాడు తాము? ఫంక్షన్ ఇది బాగుండదు. సురేష్, నువ్వు వెళ్ళి షర్ట్ మార్చుకుని రాపో. సింధు, వాడిని తీసుకెళ్ళమ్మా. రాయేష్. జీవితంలో నీతో కలిసి ఉండే అదృష్టం నాకు దక్కడం లేదు యష్. అందుకే ప్రతిరోజు ఈ ఫోటో చూసుకుంటూ తృప్తి పడుతూ ఉంటాను. కనీసం ఫోటోలో ఉన్నా నీతో కలిసే ఉన్నాను అని. బంధాలనేవి మామూలుగా దూరం కావు యష్. ఎవరో ఒకరి ప్రవర్తన, నిర్లక్ష్యం, అహంకారం, అనుమానం, అపోహ
అపార్థం వీటి వల్లే దూరం అవుతాయి. దూరమైన బంధాలకు దగ్గర అవ్వాలని నేను, దగ్గరగా ఉన్న బంధాలకి దూరంగా ఉంటున్నా నువ్వు. మన జీవితాలు భలే విచిత్రంగా ఉన్నాయి కదా. ఈ దూరాలు దగ్గరలు అనేవి వ్యక్తిని బట్టి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి సింధు. గడిచిపోయిన గతం తాలూకు తప్పులన్నీ నడుస్తున్న వర్తమానం సరిదిద్దలేదు. అసలు తప్పే జరగనప్పుడు సరిదిద్దుకోవాల్సిన అవసరమే లేదు కదా యష్. నువ్వు చూసే అద్దంలో నీ ప్రతిబింబమే కనబడుతుంది, కానీ నేను చూసే అద్దంలో నా ప్రతిబింబమే కనబడుతుంది. ఎవరికి వాళ్ళు వాళ్లే కరెక్ట్ అని అనుకుంటారు. కొన్ని సమస్యలు తీరిపోవాలి అంటే అటువైపో ఇటువైపో ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. ఇష్టం లేకపోయినా సరే ఇష్టం ఉన్న వాళ్ళ కోసం తప్పదు. షర్ట్ ఇస్తావా? ఏంటి యష్, నువ్వు నాతో లేకపోయినా నీ డ్రెస్సులు ఇన్ని నాతో ఉన్నాయి ఏంటహనా? ప్రేమించే నువ్వు దూరం అయిపోయి ఉన్నా నీ తాలూకు కొన్ని జ్ఞాపకాలు నా దగ్గర అలాగే ఉండిపోయాయి యష్. యష్, ఈ షర్ట్ గుర్తుందా? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఈ షర్టే వేసుకున్నావు. ఈ షర్ట్ గుర్తుందా? నీ పుట్టినరోజుకి నేను గిఫ్ట్గా ఇచ్చింది. ఇది గుర్తుందా? ఈ షర్ట్ మన ఇద్దరం కలిసి ఫస్ట్ టైం రెస్టారెంట్లో డిన్నర్ చేసినప్పుడు ఇదే నువ్వు వేసుకున్నావు. లేదు, చూపించు. అరే, సింధు, యష్, సింధు, చూపించను. చూపించు సింధు. ఇవ్వు సింధు. అరే, అరే సింధు, సింధు, యష్, చూపించు. ఇవ్వు సింధు. చూపించు సింధు. ఇవ్వు సింధు. అరే. సింధు, సింధు. యష్, ఈ షర్ట్ నీకు గుర్తుందా?
అవును సింధు, ఈ 2 లవ్ హార్ట్స్ వేసావేంటి? ఇది నీ హృదయం, నీ హృదయంలో ఉన్న ఆ లవ్ హార్ట్ నా హృదయం. నీ హృదయం నా హృదయం ఎప్పుడూ ఒకటై ఉండాలి యష్. అందుకే ఇలా చేశాను. ఐ లవ్ యూ సింధు. ఐ లవ్ యూ టు యష్. యష్, లవ్ లో ఉన్నప్పుడు చూపించే ప్రేమ పెళ్ళయ్యాక తగ్గుతుంది అంటారు. ఇప్పుడు నువ్వు నా మీద చూపించే ప్రేమ రేపు మనకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక కూడా ఇలాగే ఉంటుందా? నీ హృదయంలో నా స్థానం పదిలంగా ఉంటుందా? సింధు, నీ మీద నాకున్న ప్రేమ ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా ఇలాగే ఉంటుంది. మనకి పిల్లలు పుట్టినా కూడా నా హృదయంలో నీ స్థానం ఎప్పటికీ అలాగే పదిలంగా నిలుచుంటుంది. ప్రామిస్? ప్రామిస్. గుర్తొచ్చిందా యష్? ఆ రోజు నువ్వు అన్న మాట నాకిప్పటికీ గుర్తుంది యష్. నా మీద నీకున్న ప్రేమ ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా అలాగే ఉంటుంది. మనకి పిల్లలు పుట్టినా కూడా నీ హృదయంలో నా స్థానం ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది అన్నావు. కానీ ఇప్పుడు నీ హృదయంలో నాకు స్థానం లేదు. మాట తప్పావు యష్, మాట తప్పావు. నేనేం మాట తప్పలేదు సింధు. మంచి మనసుతో నన్ను ప్రేమించిన ఆ పాత సింధు ఇప్పటికీ నా మనసులో కొలువై ఉంది. కానీ మారిన ఈ కొత్త సింధుకే నా మనసులో స్థానం లేకుండా పోయింది. నేనేం మారలేదు యష్. ఈ సింధు అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉంది. నీ మీద ప్రేమతోనే ఉంది. అప్పటికి ఇప్పటికీ నీ రూపం మాత్రమే ఒకేలా ఉంది. నీ ప్రవర్తనలోనూ నీ ఆలోచనలోనూ మధ్యలో వచ్చిన మార్పుల వల్లే మన జీవితాల తీర్పులు ఇలా మారిపోయాయి సింధు. నాలో ఎలాంటి మార్పులు జరగలేదు యష్. జరిగిన మార్పులన్నీ నీలోనే, నువ్వు చూసిన చూపులోనే. నీ నీడని చూసి అదే నిజమని నమ్మడం వల్లే నీ తోడు నాకు దూరమైంది యష్. ఏదో ఒక నిజరూపం ఉంటే దాని నుంచి నీడ పడుతుంది. ఆ నీడే నీ తోడుని దూరం చేసి నన్ను ఒంటరిని చేసింది. అది కాదు యష్, నేను చెప్పేది. ప్లీజ్ సింధు, ఇంకా టాపిక్ ఆపేస్తావా? షర్ట్ ఇస్తే మార్చుకుంటాను. ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా.
వెళ్దాం. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు షర్ట్ బటన్ సరిగ్గా పెట్టుకోలేదు యష్. దీనికే నవ్వాలా? చిన్న పిల్లాళ్ళ షర్ట్ బటన్స్ తేడాగా పెట్టుకుంటే నవ్వు రాదా ఏంటి? సరే ఉండండి, సరిగ్గా షర్ట్ బటన్స్ పెట్టుకోవడం కూడా రాదు. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏంది దావత్తా, ఆ అబ్బి ఇంకా బయటికి రాలేదో? ఒక్క షర్టు మార్చుకోవడానికి ఎంతసేపు అవుదునా? నాకు అదే అర్థం కావడం లేదు అసలు. మరిదిగారు షర్ట్ మార్చుకుంటుంటే ఆ సింధు మాత్రం మెల్లగా మరిదిగారు మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది మాతయ్య. ఆ, అదంత పని చేసినా చేస్తుంది, దాన్ని నమ్మటానికి వీల్లేదు. రే యష్, యష్, యష్.